ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సైజ్ నెంబర్ 10.1కి వస్తుంది. 10.1లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని మటుకు ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఏం చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ లైక్ చేయాలి. ఎక్సర్సైజ్ నెంబర్ 10.1. Get the algebraic expressions in the following cases using variables, constant and arithmetical operations. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్స్ ని బాగా చదివి వాటిని వేరియబుల్స్ కింద, అదేవిధంగా కాన్స్టెంట్ కింద, అదేవిధంగా అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ విధంగా మనం వాటిని బాగా చదివి అర్థం చేసుకుని ఆన్సర్స్ రాయాలన్నమాట. లెట్ us do. స్టేట్మెంట్ బాగా అర్థం చేసుకుందాం, అప్పుడు రాద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ వై అంటే వై అనే వేరియబుల్ నుండి జెడ్ అనే వేరియబుల్ని మనం తీయాలన్నమాట. ఓకేనా? సో వై మైనస్ జెడ్ అయిపోయింది, అంతే. జస్ట్ ఇప్పుడు చూడండి, ఇది చదివితే రెండు సరిపోవాలి. సబ్ట్రాక్షన్ ఆఫ్ జెడ్ అంటే తీసేస్తున్నాం, ఫ్రమ్ వై నుండి తీసేస్తాం, సరిపోయింది కదా. సో కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు అని రాయొచ్చు హ్యాపీగా. అంటే జెడ్ అనే వేరియబుల్ని వై అనే వేరియబుల్ నుండి తీయాలి. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ జెడ్ ఫ్రమ్ వై అయిపోయింది, చాలా ఈజీ. నెక్స్ట్ 1/2 అంటే 1/2. 1/2 అంటే ఏంటి? 1/2 ఆఫ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ని వైని యాడ్ చేసి అంటే ఎక్స్ ప్లస్ వై. సమ్ ఏంటి? సమ్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ ప్లస్ వైని 1/2 దాన్ని అంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఒకటైతే దాన్ని ఆఫ్ చేయాలి, అంటే బై 2 చేయాలన్నమాట. అంటే ఏంటి? బై 2 చేయాలి. అంటే ద సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఎక్స్ ప్లస్ వైని బై 2 చేయాలి. 1/2 లేదంటే 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఆర్ 1/2 ఎక్స్ ప్లస్ వై ద సమ్ ఆఫ్ ది. సో సమ్ని 1/2 చేయాలని అర్థమాట. సో ఇలా అయిన పర్లే, అలాగే పర్లే. సో ఎక్స్ ప్లస్ వై ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎక్స్ అండ్ వై, దాన్ని ఏం చేయాలి? హాఫ్ చేయాలి, 1/2 చేయాలన్నమాట. నెక్స్ట్ ద నెంబర్ జెడ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. జెడ్ అనే వేరియబుల్ని మళ్ళీ అదే వేరియబుల్తో మల్టిప్లై చేయాలంట, చాలా ఈజీ. అంటే జెడ్ ఇంటూ జెడ్. జెడ్ ఇంటూ జెడ్ ఏంటి? జెడ్ స్క్వేర్. దీన్ని ఇంకోలా రాయించి ఏం రాయొచ్చు? జెడ్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇలా రాసిన పర్లేదు, ఇలా రాసిన పర్లేదు. అంటే ఏంటి? ద నెంబర్ జెడ్ ఈస్ మల్టిప్లైడ్ ఏంటి? ఇంటూ బై ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ అదే జెడ్. సో జెడ్ ఇంటూ జెడ్. సో నేను దాన్నే జెడ్ స్క్వేర్ అని కూడా అనొచ్చు అన్నమాట. నెక్స్ట్ 1/4 అంటే ఏంటి? 1/4. 1/4 అంటే ఏంటి? 1/4. 1/4 ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ పి అండ్ క్యూ. ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏంటి? పి అండ్ క్యూ. ఇందులో మనం ఆల్రెడీ రాసాం కదా. సో ప్రొడక్ట్ చేయాలి, ఇందులో ఎడిషన్ చేసాం. PQ/4 లేదంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1/4 ఇంటూ ప్రొడక్ట్. సో P ఇంటూ క్యూ. PQ అన్నా P ఇంటూ క్యూ అన్నా ఒకటే. సో ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ బై 4. 1/4 అన్నాడు. 1/4 అంటే ఏంటి? 1/4 అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నెంబర్స్ ఎక్స్ అండ్ వై బోత్ స్క్వేర్డ్ అండ్ యాడెడ్. ఎక్స్ని వైని బోత్ రెండింటిని కూడా స్క్వేర్ చేయాలి ఫస్ట్. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. స్క్వేర్ చేసిన తర్వాత యాడ్ చేయమన్నాడు. ఏం చేయాలి? యాడ్ చేయమన్నాడు. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెంబర్స్ ఎక్స్ అండ్ వై బోత్ స్క్వేర్. చూడండి, ఎక్స్ స్క్వేర్ చేసాం, వై స్క్వేర్ చేసాం. అండ్ యాడెడ్ అంటే రెండింటిని యాడ్ చేయాలి, ప్లస్. నెక్స్ట్ నెంబర్ 5 యాడెడ్ టు ది 3 times ద ప్రొడక్ట్ ఆఫ్ ఎం అండ్ ఎన్. అంటే ఫస్ట్ ఎంని ఎన్ని మల్టిప్లై చేయాలి, దాన్ని 3 times మల్టిప్లై చేయాలి, అంటే 3తో మల్టిప్లై చేయాలి. దానికి 5 యాడ్ చేయాలి. దానికి ఏం చేయాలి? 5 యాడ్ చేయాలి. అంటే చూడండి, 3mn + 5. ఇప్పుడు ఇది సరిపోయిందో చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ mn 3 times అంటే ఇంటూ 3 యాడెడ్ 5 యాడెడ్. సో +5.
plus 5. Next, product of numbers y and z subtracted from 10. So 10 నుండి వీటి యొక్క ప్రోడక్ట్ అనేది తీసిలమాట. సో 10 minus y and z, 10 minus y into z, లేదంటే 10 minus yz. ఈ రెండిట్లో ఏది రాసిన పర్లే, y into z అన్నా yz అన్నా ఒకటే. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ y and z, ఈ y and z నుండి z అనేది 10 నుండి తీసిలమాట. సో 10 నుండి తీసిల. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ a and b సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది ప్రొడక్ట్. ఈ a and b అనేది సమ్ని ఆ ప్రోడక్ట్ నుండి తీయాలన్నమాట. ఆ ప్రోడక్ట్ నుండి తీయాలి అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే a ఇంటూ b. ఈ a ఇంటూ b నుండి ఈ సమ్ని తీయాలన్నమాట, a ప్లస్ b. ఎప్పుడైనా సరే 2-3 టర్మ్స్ ఉన్నప్పుడు మనం బ్రాకెట్ పెట్టాలి, రెండింటికి బ్రాకెట్ పెట్టాలి. అంటే a ఇంటూ b మైనస్ a ప్లస్ b. సో ఇప్పుడు దీన్ని ఇంకోలా రాయొచ్చు, ab మైనస్ a ప్లస్ b. ఇలా రాసినా పర్లేదు అన్నమాట. నెక్స్ట్, సెకండ్ రోమన్. సో ద టర్మ్స్ అండ్ ఫ్యాక్టర్స్ బై ట్రీ డయాగ్రామ్. ఇక్కడ మనకి టర్మ్స్ని ట్రీ డయాగ్రామ్లో చూపించాలి, అదేవిధంగా ఫ్యాక్టర్స్ని కూడా ట్రీ డయాగ్రామ్లో చూపించాలి. లెట్ us do. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి కనుక ఒకటి ఎక్స్, ఒకటి -3. ఇవేంటి టర్మ్స్. టర్మ్స్ అంటే ఏం లేదండి, విడివిడి భాగాలు, ఇదొక భాగము ఇదొక భాగం, ఆ రెండు సెపరేట్గా చేస్తాను. నెక్స్ట్, దీన్ని 1 into x అని రాయొచ్చు, 1 into x రాయొచ్చు. కనుక మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు, ఫ్యాక్టర్స్. ఏం రాయొచ్చు, ఫ్యాక్టర్స్. సో ఇందులో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 ఒకటి అవుతుంది, x అవుతుంది. సో ఇది ఫ్యాక్టర్స్. ఇంకా -3 అనేది -3గానే ఉంటుంది కనుక -3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ 1 అవుతుంది, x అవుతుంది, -3 అవుతుంది. నెక్స్ట్, సెకండ్ వన్. టర్మ్స్. 1 అనేది ఒక టర్ము, x అనేది ఒక టర్ము, x² అనేది ఒక టర్మ్. ఓకేనా. నెక్స్ట్, 1కి 1 ఫ్యాక్టర్, xకి x ఫ్యాక్టర్, మరి x²కి x ఒక ఫ్యాక్టర్, ఇంకొక x అనేది ఒక ఫ్యాక్టర్. సో అంటే ఫ్యాక్టర్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్, దీనికి y అనేది ఒక టర్ము, -y³ అనేది ఇంకొక టర్మ్. సో yకి y అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అదేవిధంగా 1 కూడా ఫ్యాక్టర్ అవుతుంది, ఎందుకంటే 1 into y. సో ఇది కూడా ఏంటంటే 1 into x కనుక సో ఇక్కడ 1 కూడా రాయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 వస్తాయి, -y1, y1, y1. చూడండి, మల్టిప్లై చేయండి, y into y³ మైనస్. అంటే మీరు ఈ రెండు మల్టిప్లై చేస్తే అది రావాలి, x into x, x², x into 1, x, 1, 1 అలాగమాట. నెక్స్ట్, 2 ఉన్నాయి కనుక 2 రాయాలి ఇక్కడ. సో టర్మ్స్ ఏంటి, ఇదొక టర్మ్ అదొక టర్మ్. సో 5xy² అనేది ఒక టర్ము, 7x²y అనేది ఒక టర్మ్. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4 ఉన్నాయి. సో కనుక 4 రాయాలి, 1, 2, 3, 4. సో 5 అనేది ఒక ఫ్యాక్టరు, x అనేది ఒక ఫ్యాక్టరు, y అనేది ఒక ఫ్యాక్టరు, y కూడా ఇంకో ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ 4 మల్టిప్లై చేసి ఇది రావాలి, 5 into x into y into y, 5xy². ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ కూడా 4 ఉన్నాయి. సో 7 ఒకటి, x ఒకటి, x ఒకటి, y ఒకటి. సో ఈ 4 మల్టిప్లై చేసి రావాలి, 7 into x into x, x² into y. సో 7x²y. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అంటే 3 ట్రీలు వస్తాయి అన్నమాట. సో -ab అనేది ఒక టర్ము, 2b² అనేది ఒక టర్ము, -3a² అనేది ఒక టర్మ్. సో ఇప్పుడు ఇందులో 2 రాయాలి, ఇక్కడ 3 రాయాలి, ఇక్కడ 3 రాయాలి. సో -a, b1 ఫ్యాక్టర్, 2 1, b1, b1, -3 1, a1, a1 విడివిడిగా రాస్తుందన్నమాట. సో -a, b1, 2 1. ఇందులో b² అంటే b into b కనుక b1, b1. ఇక్కడ -3a into a కనుక -3 1, a into a. సో ఈ 3 మల్టిప్లై చేసి ఇది రావాలి, ఈ 3 మల్టిప్లై చేసి ఇది రావాలి, ఈ 2 మల్టిప్లై చేసి ఇది రావాలి. సో ఇవేంటి మనకి టర్మ్స్, ఇవేంటి మనకి ఫ్యాక్టర్స్. సో ఈ విధంగా మనకి ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే మనం ఈజీగా దాని యొక్క టర్మ్స్, ఫ్యాక్టర్స్ ట్రీ డయాగ్రామ్ అని రాయొచ్చు. దీన్ని ట్రీ డయాగ్రామ్ అంటారన్నమాట. అంటే చెట్టు ఆకారం ఉంటుంది చూడు, ఒక చెట్టులా వస్తుంది అన్నమాట, కనుక దాన్ని ట్రీ డయాగ్రామ్ అంటారు. నెక్స్ట్ మనం థర్డ్ రోమ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రోమ్లోని సెకండ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం.
ఐడెంటిఫై ద టర్మ్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, ఇందులో టర్మ్స్ రాయాలి అండ్ ఫ్యాక్టర్స్ రాయాలి. లెట్ us do. టర్మ్స్, ఇందులో టర్మ్స్ ఏంటి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, అంటే -4x, 5. నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఏంటి, 4xలోని -4 ఒకటి, x ఒకటి, నెక్స్ట్ ఈ 5 ఒకటి, అంటే ఫ్యాక్టర్స్ -4, x, 5 అన్నమాట. నెక్స్ట్ ఇందులో సో టర్మ్ -4x ఒకటి, 5y ఒకటి, ఇవి టర్మ్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ -4 ఒకటి, x ఒకటి, 5 ఒకటి, y ఒకటి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే టర్మ్ అంటే విడిగా రాయాలి, విడివిడిగా పదాలు. సో మరి ఫ్యాక్టర్స్ అంటే ఇందులో మనకి -4 ఉంది, x ఉంది, ఇది దీనికి ఫ్యాక్టర్, ఇది దీనికి ఫ్యాక్టర్, ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ టర్మ్స్ 5y ఒకటి, 3y² ఒకటి. ఫ్యాక్టర్స్ 5, y, 3, y². సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ టర్మ్, సో xy ఒక టర్ము, 2x² y² అనేది ఒక టర్మ్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, x, y, 2, x², y². విడివిడిగా రాసాడు అంతే. ఫ్యాక్టర్స్ అంటే అందులోనూ విడివిడిగా ముందు ప్లస్ మైనస్లు విడగొట్టి 2 రాసేస్తుంటాను. అంత తర్వాత అందులో ఏటేటి ఉన్నాయో విడివిడిగా రాసాడు. నెక్స్ట్ ఇందులో టర్మ్స్ ఏమవుతాయి, pq ఒక టర్ము, q అనేది ఒక టర్మ్. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇందులో p ఒకటి, q ఒకటి, ఇందులో q ఒకటి. నెక్స్ట్ ఇందులో టర్మ్స్ ఏంటి, 1.2 ab ఒక టర్ము, -2.4 ab ఒక టర్ము, 3.6 a ఒక టర్మ్. ఇప్పుడు ఇందులో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1.2 ఒక ఫ్యాక్టరు, a ఒక ఫ్యాక్టరు, b ఒక ఫ్యాక్టరు, -2.4 ఒక ఫ్యాక్టరు, మళ్ళీ a ఒక ఫ్యాక్టరు, b ఒక ఫ్యాక్టరు, 3.6 ఒక ఫ్యాక్టరు, a ఒక ఫ్యాక్టర్. అలా విడివిడిగా రాసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టర్మ్స్ ఏమవుతాయి, 2 ఉన్నాయి. సో 3/4x అనేది ఒక టర్ము, 1/4 అనేది ఒక టర్మ్. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 3/4 అనేది ఒక ఫ్యాక్టర్, x అనేది ఒక ఫ్యాక్టర్, 1/4 అనేది ఒక ఫ్యాక్టర్. ఇందులో టర్మ్స్ ఏంటి, 2 ఉన్నాయి. సో 0.1 p² ఒక టర్ము, 0.2 q² అనేది ఒక టర్మ్. ఇందులో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 0.1 ఒక ఫ్యాక్టర్, p² ఒక ఫ్యాక్టర్, 0.2 అనేది ఒక ఫ్యాక్టర్, q² అనేది ఒక ఫ్యాక్టర్. చాలా ఈజీగా ఉన్నాయి, విడివిడిగా రాసి. నెక్స్ట్ ఐడెంటిఫై ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ ది టర్మ్స్ అదర్ దాన్ కాన్స్టెంట్ ఇన్ ద ఫాలోయింగ్. కాన్స్టెంట్ కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ చూడండి, టర్మ్స్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్. న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, నెంబర్. ఆ టర్మ్ పక్కన ఏదైతే నెంబర్ ఉందో అది రాయాలి, అంతే, ఇంకేం లేదు. న్యూమరికల్ కోఎఫిషియంట్, సో ఇది టర్మ్ ఇక్కడ. సో t² పక్కన ఎంత ఉంది, -3, కనుక -3 అనేది న్యూమరికల్ కోఎఫిషియంట్ అవుతుంది. నెక్స్ట్ 1 + t + t² + t³. సో ఇప్పుడు మనకి tకి రాద్దాము, t² రాద్దాము, t³ రాద్దాము. సో tకి న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత, 1 × t కదా, సో 1 రాస్తాం. 1 రాయకూడదు, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాదు, అదర్ దాన్ కాన్స్టెంట్ అన్నాడు. సో క్లియర్గా అన్నాడు అదర్ దాన్ కాన్స్టెంట్ అని. మరి t² పక్కన కూడా ఏం లేదు, అంటే దాని పక్కన కూడా 1 ఉంటుంది, అంటే న్యూమరికల్ కోఎఫిషియంట్ అంతా ఇక్కడ కూడా 1. t³ దాని పక్కన కూడా ఏమి లేదు, అంటే 1 t³ కదా, 1 t² కదా, 1 t కదా, అందుకని 1 రాసుకోవచ్చు. సో న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత, 1. అంటే దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి, ఆ 3 టర్మ్స్ యొక్క కోఎఫిషియంట్స్ ఎంత, 1, 1, 1. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి, x ఒకటి ఉంది, 2xy ఒకటి ఉంది, 3y ఒకటి ఉంది. సో x యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత, 1 × x రాయొచ్చు, అంటే 1. x యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత, 2. సో y యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత, 3, అంటే ఇక్కడ 1, 2, 3 వచ్చిందన్నమాట, 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ 10, 100 m అనేది ఒకటి, 1000 n అనేది ఒకటి ఉంది. సో దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత, m పక్కన ఎంత ఉంది, నెంబర్ 100, కనుక 100. n పక్కన ఏముంది, 1000 ఉంది, కనుక 1000. అంటే ఈ టర్మ్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ 1000, ఈ టర్మ్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ 100. నెక్స్ట్
ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఒకటి 7pq ఒకటి. సో దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత -1. అంటే ఇక్కడ మైనస్ ఉందంటే అర్థం ఏంటి, -1 × పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ అని అర్థం. నెక్స్ట్ ఈ టర్మ్ యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 7. అంటే 7 × pq కనుక pq యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 7. ఇక్కడ రెండు ఉన్నాయి మనకి, 1.2a ఒకటి 0.ab ఒకటి. సో దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 1.2. దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 8, 0.8. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఒకే ఒకటి ఉంది కనుక దీన్ని డైరెక్ట్గా రాయొచ్చు. న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 3.14. ఎందుకంటే r² పక్కన 3.14 ఉంది. న్యూమరికల్ కోఎఫిషియంట్ అనేది లేదు, నెంబర్, దాని పక్కన ఏ నెంబర్ ఉందని రాయాలి. దీంట్లో మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2a + 2b అని రాయొచ్చు. అంటే 2a ఒక టర్ము, 2b అనేది ఒక టర్మ్. సో మంచి లాజికల్ క్వశ్చన్. న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 2, దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 2. సో దానిది 2a, దీనిది 2a. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. సో 0.1y అనే ఒక టర్ము, 0.01 y² అనేది ఒక టర్మ్. దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 0.1. దీని యొక్క న్యూమరికల్ కోఎఫిషియంట్ ఎంత 0.01. సో ఇది మాట మనకి న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదండి, ఇచ్చిన టర్మ్లోని ఆ టర్మ్ని ఏ నెంబర్ మల్టిప్లై చేస్తుంది, ఆ టర్మ్ ఏ నెంబర్ మల్టిప్లై చేయబడుతుంది అనేది న్యూమరికల్ కోఎఫిషియంట్. నెక్స్ట్ థర్డ్ రమన్ అయిపోయింది, ఫోర్త్ రమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ రమన్కి వెళ్దాం. ఐడెంటిఫై ద టర్మ్స్ విచ్ కంటైన్ ఎక్స్ అండ్ గివ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ప్రెషన్స్లోని ఏదైతే టర్మ్ ఎక్స్ ఉందో ఆ టర్మ్ని ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత దాని యొక్క కోఎఫిషియంట్ రాయాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, ఇక్కడ టర్మ్ కంటైన్ ఎక్స్ అని రాశాను, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రాశాను. ఇక్కడ y² x + y, ఎక్స్ ఇక్కడ ఉంది కదా, అంటే దీన్ని మనం ఎక్స్ కలిగిన టర్మ్ అంటారు. సో అంటే y² x అనేది ఎక్స్ కలిగిన టర్మ్ అన్నమాట. మరి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఇదే కదా. సో కనుక కోఎఫిషియంట్ ఆఫ్ x² = y². అయిపోయింది, అంతే. ఈ టర్మ్లోని, ఈ ఎక్స్ప్రెషన్లోని ఎక్స్ కలిగిన టర్మ్ అంటే ఇది. సో -8yx. మరి ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఎక్స్ కాకుండా ఈ టర్మ్ ఏముంది -8y. సో దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటారు. -8yని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ టర్మ్. దీన్ని -8yx ని సో ద టర్మ్ విచ్ ఇస్ కంటైనింగ్ ఎక్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటారు. నెక్స్ట్ x + y + 2. ఎక్స్ ఏంటి, ఇదే కదా, ఒకటే ఉంది కదా. సో ఎక్స్ ఏమి రాకపోతే 1 రాసుకోవచ్చు, 1 × x. మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 1. 5 + z + zx. కనుక ఎక్స్ ఉన్న టర్మ్ ఏంటి zx. మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ z. చాలా ఈజీ అండి. ఇక్కడ రెండు ఉన్నాయి అంటే ఇక్కడ మనం 1 × x రాయొచ్చు. సో కనుక 1 × x ఒకటి, xy ఒకటి. సో 1 × x యొక్క కోఎఫిషియంట్ ఎంత 1. సో x × y యొక్క x కోఎఫిషియంట్ ఎంత y. నెక్స్ట్ ఇదే కదా x కలిగిన టర్ము. సో 12xy² అనేది x కలిగిన టర్మ్. x కోఎఫిషియంట్ ఎంత, x తప్పించి మిగతాది అంతా రాయాలి. సో x తప్పించి మిగతాది అంటే ఇక్కడ 12 ఉంది, y² ఉంది. అంటే 12y² అనేది x కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ టర్మ్, ఈ టర్మ్ యొక్క x కోఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి, మళ్ళీ రెండు రాసుకోవాలి. 7x ఒకటి, xy² ఒకటి. సో x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 7, x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ y². సో అంటే మనకి x ఉంటే చాలండి. సో ఇప్పుడు దాంట్లో మనం ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x ఉంది, x ఉంది, x ఉంది, x ఉంది, x. సో దీంతో అయిపోయింది. ఇప్పుడు బి ఏమడుగుతున్నాడంటే టర్మ్ కంటైనింగ్ y అండ్ y కోఎఫిషియంట్. y ఉండాలి, y యొక్క కోఎఫిషియంట్ ఉండాలి, ఓకేనా. y² ఉండాలి, y² ఉండాలి, y² యొక్క కోఎఫిషియంట్ ఉండాలి. సో అంటే ఇక్కడ మనకి -xy² అనేది y² ఉంది, ఓకేనా. దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ -x. ఇక్కడ 5y² ఉంది, దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత 5. ఇక్కడ y² ఈ రెండిట్లో ఉంది. సో -15xy² ఉంది, 7y² ఉంది. సో దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత -15x, దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత 7. అంటే ఇక్కడ మనకి y² యొక్క టర్మ్ అడిగాడు, y² టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అడిగాడు.
సో ఈ 3 టర్మ్లో మనం ఇక్కడ ఈ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి వై స్క్వేర్ యొక్క టర్మ్ -xy² కనుక వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి -x కనుక -x రాసాము. ఈ 2 టర్మ్లోని వై స్క్వేర్ యొక్క టర్మ్ ఏంటి 5y² కనుక 5y² రాసాం. ఈ 5y² వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 5 కనుక 5 రాసాం. ఈ ఎక్స్ప్రెషన్లోని వై స్క్వేర్ అంటే ఇది y ఉంది కనుక ఇది తీసుకోకూడదు. సో వై స్క్వేర్ యొక్క టర్మ్ -5xy², నెక్స్ట్ 7y² కనుక -15x అనేది దీని యొక్క కోఎఫిషియంట్ అవుతుంది, 7 అనేది దీని యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. నెక్స్ట్ క్లాసిఫై ఇంటూ మోనోమియల్, బైనోమియల్ అండ్ ట్రైనోమియల్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. మోనోమియల్ అంటే ఏంటి, ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు, ఓకేనా. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. చాలా ఈజీ, వాడు ఆల్రెడీ ఇస్తాడు, మనం చూసి రాయడమే. ఇదొక టర్ము ఇదొక టర్ము కనుక దీన్ని ఏమంటారు బైనోమియల్ అంటారు. ఏమంటారు బైనోమియల్ అంటారు. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక టర్మ్ ఉంది కనుక దీన్ని ఏమంటారు మోనోమియల్ అంటారు. 1 2 3 ఇదొక టర్ము ఇదొక టర్ము ఇదొక టర్ము అంటే 3 ఉన్నాయి అంటే ఏంటి ట్రైనోమియల్. 100 అనేది కాన్స్టెంట్ కూడా టర్మ్ అంటారని మీకు చెప్పాను. కనుక ఒక టర్మ్ ఉంది, ఒక టర్మ్ ఉంటే ఏమంటారు దాన్ని మోనోమియల్ అంటారు. ఏమంటారు మోనోమియల్. ఇదొక టర్ము ఇదొక టర్ము ఇదొక టర్మ్ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు ట్రైనోమియల్ అంటారు. ఏమంటారు ట్రైనోమియల్. ఇదొక టర్ము ఇదొక టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు బైనోమియల్ అంటారు. ఏమంటారు బైనోమియల్. నెక్స్ట్ 1 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉంటే దాన్ని అంటారు బైనోమియల్ అంటారు. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక టర్మ్ ఉంది 7mn అంతా కలిపి ఒకే ఒక టర్మ్, 1 టర్మ్ కనుక దీన్ని మోనోమియల్ అంటారు. వన్ 2 3 కాన్స్టెంట్ కూడా టర్మ్. సో 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. ట్రైనోమియల్. సో 1 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. సో 1 2 టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటారు బైనోమియల్ అంటారు. 1 2 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. నెక్స్ట్ స్టేట్ వెదర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఆఫ్ లైక్ టర్మ్స్ ఆర్ అన్లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, తీసుకున్న 2 టర్మ్స్లోనే ఒకే వేరియబుల్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ది వేరియబుల్స్ సమానంగా ఉండాలి. ఒకే టర్మ్ అంటే మనం తీసుకున్న 2 టర్మ్స్లోని ఒకే టర్మ్ ఉండాలి. ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఇక్కడ కూడా అదే టర్మ్, ఎక్స్క్లూడింగ్ కాన్స్టెంట్ తప్పించి సో తీసుకున్న టర్మ్స్ అనేది ఇక్కడ ఏవైతే టర్మ్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే టర్మ్ ఉండాలి. ఇక్కడ ఏవైతే కోఎఫిషియెంట్స్ ఉన్నాయో ఇక్కడ అవే నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏవైతే వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే వేరియబుల్స్ అన్నీ ఉండాలి. దాన్ని లైక్ టర్మ్స్ అంటారు. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, మనం తీసుకున్న 2 టర్మ్స్లోని కూడా ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఎన్నిసార్లు వచ్చాయో ఇక్కడ కూడా అవే వేరియబుల్స్ అన్నిసార్లే రావాలి, అప్పుడు దాన్ని లైక్ టర్మ్స్ అంటారు, లేదంటే అన్లైక్ టర్మ్స్. చూడండి ఇక్కడ 1 ఉంది 100 ఉంది, 2 కాన్స్టెంట్స్ కనుక ఇవేంటి లైక్ టర్మ్స్. ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది, కాన్స్టెంట్ ఏదైనా పర్లేదు మనకి ఏంటంటే ఇందులో కూడా ఎక్స్ ఉంది అందులో ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఒకసారి వచ్చింది ఇక్కడ కూడా ఎక్స్ ఒకసారి వచ్చింది కనుక ఇవి కూడా ఏంటి లైక్ టర్మ్స్. ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది, కాన్స్టెంట్స్ అనేది సమానం, మన కాన్స్టెంట్స్ తో సంబంధం లేదు, ఓన్లీ వేరియబుల్సే. ఇక్కడ ఎక్స్ ఉంటే అక్కడ ఎక్స్ ఉండాలి, ఇక్కడ వై ఉంటే అక్కడ వై ఉండాలి, కనుక 2 వేరే వేరేగా ఉన్నాయి కనుక దీన్ని అన్లైక్ టర్మ్స్ అంటారు. అన్లైక్ టర్మ్స్. ఇక్కడ XY ఉంది ఇక్కడ కూడా XY ఉంది, XY అన్న YX అన్న ఒకటే, అంటే ఇక్కడ X అనేది ఒకసారి వచ్చింది Y అనేది ఒకసారి వచ్చింది, ఇక్కడ X అనేది ఒకసారి వచ్చింది Y అనేది ఒకసారి వచ్చింది. ఏం చెప్పి నేను తీసుకున్న 2 టర్మ్స్లోనే అక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉండాలో ఇక్కడ కూడా అవే వేరియబుల్స్ ఉండాలి, అక్కడ వేరియబుల్స్ ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ కూడా వేరియబుల్స్ అన్నిసార్లు వచ్చి సరిపోయింది కదా. సో కనుక ఇవి ఏమవుతాయి లైక్ టర్మ్స్ అవుతాయి. ఏమవుతాయి ఇవి లైక్ టర్మ్స్ అవుతాయి. ఇక చూడండి m²p వచ్చింది, mp² వచ్చింది. మన నెంబర్స్ని చూడవసరం లేదు, నెంబర్స్ ఎన్ని ఉన్నా మనకు అనవసరం, ఓన్లీ వేరియబుల్స్ ఇంపార్టెంట్.
ఇక్కడ ఎం స్క్వేర్ పి, ఇక్కడ ఎంపీ స్క్వేర్. ఎం 2 సార్లు వచ్చింది, పి ఒకసారి వచ్చింది. ఇక్కడ ఎం ఒకసారి వచ్చింది, పి 2 సార్లు వచ్చింది. చాలా మంది లైక్ టర్మ్స్ అనుకుంటారు. కాదు, ఏం చెప్పాను నేను, ఏవైతే వేరియబుల్స్ ఇక్కడ వచ్చాయో అక్కడ కూడా రావాలి. మరి అక్కడ ఎంపీ వచ్చింది, ఇక్కడ ఎంపీ వచ్చింది. కాకపోతే అక్కడ ఎం 2 సార్లు వచ్చింది, ఇక్కడ ఎం ఒకసారి వచ్చింది. అక్కడ పి 2 సార్లు వచ్చింది, ఇక్కడ పి అనేది ఒకసారి వచ్చింది. అంటే అలా రాకూడదు, రెండు సమానంగా రావాలి. కనుక ఇవేమవుతాయి, అన్లైక్ టర్మ్స్ అంటారు. అన్లైక్ టర్మ్స్. ఇక్కడ ఎక్స్ జెడ్ వచ్చింది, ఇక్కడ కూడా ఎక్స్ జెడ్ వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ జెడ్ ఒకసారి వచ్చింది, ఇక్కడ 2 సార్లు వచ్చింది. అలా రాకూడదు కదా. ఇక్కడ ఎక్స్ జెడ్, అక్కడ ఎక్స్ జెడ్, ఇక్కడ ఎన్నిసార్లు రావాలి, అక్కడ కూడా అన్నిసార్లే రావాలి. కనుక ఇవి కూడా ఏంటి, అన్లైక్ టర్మ్స్. అన్లైక్ టర్మ్స్. నెక్స్ట్ లాస్ట్ రోమన్కి వెళ్దాం. లాస్ట్ రోమన్ 7th రోమన్ చూద్దాం. ఐడెంటిఫై ద లైక్ టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ కూడా 2 రోమన్స్ ఇచ్చాడు, 7a అండ్ 7b అని. సో ఇందులో మనం లైక్ టర్మ్స్ ని ఐడెంటిఫై చేయాలి. లైక్ టర్మ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, లైక్ టర్మ్స్ మీరు తీసుకున్న 2 కానీ లేదంటే అంతగానే ఎక్కువ టర్మ్స్ లోని ఒకే వేరియబుల్స్ ఉండాలి. అన్ని టర్మ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ ది వేరియబుల్స్ అనేవి 2 సేమ్ గా ఉండాలన్నమాట. అంటే ఏవైతే వేరియబుల్స్ వస్తున్నాయో అవే వేరియబుల్స్ రావాలి. ఏవైతే వేరియబుల్స్ ఎన్నిసార్లు వస్తున్నాయో అన్ని వేరియబుల్స్ అన్ని టర్మ్స్ లోను కూడా అన్నే సార్లు రావాలి. సో 2 సార్లు ఇక్కడ వస్తే ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 2 సార్లు రావాలి. అది మెయిన్ కాన్సెప్ట్. లెట్ us do like terms. మైనస్ ఎక్స్ వై స్క్వేర్ రాసుకోండి, అండర్లైన్ చేసుకుంటే మనకి ఈజీ మాట. సో మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఎక్కడైనా ఉందా, ఎక్స్ వై స్క్వేర్ ఎక్కడైనా ఉందా, ఉంది, ఇక్కడ ఉంది. సో కనుక ఇక్కడ మనం రాయాలి మైనస్ ఎక్స్ వై స్క్వేర్ కామా 2xy స్క్వేర్. ఇంకెక్కడైనా ఎక్స్ వై స్క్వేర్ ఉందా, ఇంకెక్కడ కూడా ఉందా, లేదు, ఇంకెక్కడా లేదు. సో కనుక అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4yx స్క్వేర్ అంటే y ఒకసారి వచ్చింది, x 2 సార్లు వచ్చింది. సో ఇప్పుడు అలాంటిది చూడండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది 20yx స్క్వేర్ ఆర్ x స్క్వేర్ y. ఎలా రాసినా పర్లేదు, ఇది ఇక్కడ రాసినా పర్లేదు, ఇక్కడ రాసినా పర్లేదు. ఎందుకు అంటే 2 3 = 6, 3 2 = 6 అంటే 2 × 3 అన్నా 3 × 2 అన్నా అదే వస్తుంది, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. సో అండర్లైన్ చేసుకున్న 4 అయిపోయాయి. నెక్స్ట్ 8x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్. చూసారా, ఇంకెక్కడ ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. నెక్స్ట్ 7y సింగిల్ y. ఇంకా మైనస్ 11x స్క్వేర్ ఇక్కడ మనం రాసుకోవచ్చు, మైనస్ 11x స్క్వేర్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, మర్చిపోయాం. నెక్స్ట్ 100x మైనస్ 100x మైనస్ 100x 3x. నెక్స్ట్ మైనస్ 11yz ప్లస్ 2xy ఆర్ yx రాసిన పర్లేదు, xy రాసిన పర్లేదు, చెప్పాను కదా. సో x × y అయినా y × x అన్నిటికీ అండర్లైన్ చేస్తాం, అంటే అన్ని కూడా రాస్తామన్నమాట. సో చూసారా, ప్రతిదీ కూడా 2 సార్లు వచ్చింది, కానీ ఇక్కడ 3 సార్లు వచ్చింది. అంటే సో ఇక్కడ 3 లైక్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రతిదీ కూడా 2 లైక్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చూద్దాం. చూడండి, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అన్ని కూడా పీలు పీక్యూలు ఇచ్చాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి, చాలా ఈజీ. లైక్ టర్మ్స్ లైన్గా వెళ్దాం. 10pq పీక్యూ ఇంకెక్కడైనా ఉందా, 10pq ఎస్ ఇక్కడ ఉంది చూడండి. మైనస్ 7pq క్యూపీ అన్నా పీక్యూ అన్నా ఒకటే, ఇంకెక్కడైనా ఉందా పీక్యూ, ఎస్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో 78pq 78pq అంతే. సో నెక్స్ట్ సింగిల్ పి 7p కామా ఇంకెక్కడైనా సింగిల్ పి ఉందో చూసుకోండి, 7p సింగిల్ పి. సో ఎక్కడా లేదు కనుక, సో ఇది మనం లైక్ టర్మ్స్ లేదు కనుక అవసరం లేదు. నెక్స్ట్ 8q సింగిల్ క్యూ ఎక్కడైనా ఉందా, ఉంది 7p ఉంది, సారీ 7p. సో 7p లేదు. ఓకే. నెక్స్ట్ 8q ఎక్కడైనా క్యూ సింగిల్గా ఉంది ఎక్కడైనా, సో 7p ఉంది. ఓకే. నెక్స్ట్ మనం 7p. సో 7p ఇక్కడ చూడండి 2405p. సో అంటే p కూడా మనకి అయిపోయింది. నెక్స్ట్ 8q
8Q. సో Q చూడండి ఎక్కడైనా, ఎస్ ఇక్కడ ఉంది, -100Q, -100Q. ఇది లైక్ టర్మ్స్. నెక్స్ట్ P², Q², -P² Q². చూడండి ఇంకెక్కడ ఉంటుంది P² Q², ఇగోండి ఇక్కడ ఉంది. సో 12 P² Q². Q² P² రాసిన, P² Q² రాసిన, రెండు కూడా సేమ్. సో ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ -23 ఉంది. అలాగే ఇంకో నెంబర్ ఎక్కడ ఉంటుంది చూడండి, 41. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిందండి -5P², -5P². సో P² ఇంకెక్కడ ఉంది, ఇగోండి 701 P², 701 P². నెక్స్ట్ ఇంకా మిగిలిందండి మనకి 13 P² Q ఉంది. ఈ రెండు అన్నమాట, P² Q అన్న QP² అని ఒకటే కదా. సో 13 P² Q ఒకటి, P² Q ఒకటి. సో మొత్తం అన్ని కూడా మనం అండర్లైన్ చేసాం, అన్ని యూజ్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 10.1 అన్నమాట. సో ఈ మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. ఈ ఎక్సర్సైజ్ మీకు అర్థమైతే మనకు కిందన ఎస్ సార్, వై అండర్స్టాండ్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, వండర్ఫుల్ సార్, ఇలాంటి మంచి మంచి కామెంట్స్ అనేది టైప్ చేయండి. అదేవిధంగా నేను మంచి మంచి కామెంట్స్ వస్తే ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఇస్తున్నాను. వీడియో 100 లైక్స్ అయితే దీన్ని నెక్స్ట్ ఎక్సర్సైజ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.